హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. ఈ వీడియోలో విభూతి యోగం గురించి చెప్పుకుందాము. రాజ విద్యా యోగం అఖండత్వంలో వినిపించేవి కనిపించేవి అన్ని వికారాలే. అందువల్ల శాశ్వతమైన ఈ అఖండత్వమే నమ్మదగినది అని ప్రతిపాదించడం జరిగింది. వ్యక్తమవుతున్నది ఖండంగా ఉన్న స్థూలాన్ని వదిలి సూక్ష్మంలో ఉన్నప్పుడు స్థూల స్వర్పణం ఉన్నట్లు సూక్ష్మం నుండి వేరయ్యి వినిపించే కనిపించే స్థితిలో ఉన్న ఈ మొత్తంలో సూక్ష్మ స్మోర్పణ ఉన్నది అనే అంశం కొట్టిపారవేయలేము. స్థూలంలో ఉండే సూక్ష్మం విభూది ఇది అన్ని భూతాల్లో నుండి ఉండనట్లు ఉంటుంది. అందువల్లనే యోగి అయిన వాడు స్థూలంలోని సూక్ష్మంతో తనను తాను అనుసంధానపరుచుకోవాలి. దీన్నే నేనన్నిటినీ కలిగిన వాడును, అన్నీ నాయందే ఉంటాయి అనడంలో ప్రతిపాదించబడుతుంది. అందుకొరకే ఈ అధ్యాయంలో సూక్ష్మం స్థూలంలో ఏ రకంగా కనపడేది వివరించారు. వివరణ సవిస్తరంగా ఉంది. దీనిలో ఆదిత్యాలు కాంతి కిరణములు గలవారు, నక్షత్రాలు, దేవతలు, దైత్యులు, రుద్రులు, యక్షులు, కిన్నెరులు, వసువులు, గంధర్వులు, సిద్ధులు, భూతులు, నరులు, పురోహితులు, సేనానులు, మహర్షులు, పితరులు, పర్వతాలు, స్థావరాలు, సరస్సులు, నదులు, మృగములు, గుర్రాలు, ఏనుగులు, ఆవులు, సర్పాలు, నాగులు, చేపలు, వృక్షాలు, పలుకులు, అక్షరాలు, సమాసాలు, ఛందస్సులు, వేదాలు, ఆటలు, తేజస్సులు, శక్తివంతులు, ఈ రకంగా అన్ని రకాల వికారాలు వ్యక్తంగా కలిగినవని చెప్పడం జరిగింది. గింజ లేకుండా ఏ రకంగా చెట్టు రాజాలతో నేను లేకుండా చరాచరాలుగా కనిపించే భూతాలు లేవు అని మరీ చెప్పడం జరిగింది. జ్ఞాని యోగి భక్తుడు అంతా స్థూలంలోనే అవ్యక్తపరుస్తూ దృష్టిలో ఉంచుకోవాలని, అప్పుడే విశ్వాన్ని తన్మయంగా చూడగలమని, లేనట్లయితే ఇదంతా మన్మయం, నేను నాగానే కనపడుతుందని హెచ్చరించడం జరిగింది అని మహాభాగవతంలో చెప్పిన ఆత్మకే మూలమైన అవ్యక్తమైన స్థూల వికారాల్లో చూపటం జరిగింది. ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగము గురించి చెప్పుకుందాం. అర్జునుని విషాదం శోక మోహాలతో మొదలయ్యింది. స్థూలంలో ఉండే సూక్ష్మము భగవద్విభూతిగా తెలుసుకునడంతో అర్జునులో మోహం పోయింది. మరి అటువంటప్పుడు విశ్వరూప సందర్శన యోగంలో ఏం చెప్పటం జరుగుతున్నది? ఈ ప్రశ్న ఎంతో అవసరం. ఇంతకు ముందుగల 10 అధ్యాయాల్లో తర్వాత 8 అధ్యాయాలను ఈ యోగంలో సమన్వయం చేయడం జరిగింది. దీన్నే ఆత్మయోగం అనటం జరిగింది. మానవ ప్రయత్నం వల్ల కాక కేవలం భగవంతుని దయ వల్లనే ఈ ఆత్మయోగం కలుగుతుంది. ఆత్మయోగం అంటే ఎవరైతే వికారము జగత్తులో వికారాన్ని కాక అక్షర అవ్యక్త స్ఫురణం చూడగలరో వారు దానిని తమ దేహంలో కూడా చూసుకోగలరు. ఇదే ఆత్మయోగం. సూక్ష్మంతో స్థూల దేహం సదా పంచభౌతికమైన ఉపాధి ఉన్నప్పటికీ కాలకర్మంలో నిర్దేశించే మహాతత్వాన్ని తానే చూసుకోగలదు. ఈ యోగంలో 55వ శ్లోకంలో కర్మలన్నీ నాకే అర్పించి నన్నే పరమునిగా భావిస్తూ నా భక్తుడయి సంగమం లేకుండా అన్ని భూతముల పట్ల సమభావంతో ఎవరైతే ఉండగలరో అతడే నేనుగా ఉండగలను అనే భగవంతుని మాటయే దీనికి ప్రమాణం. ఇదే విశ్వరూప సందర్శన యోగంలోని సారాంశము. ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టబడిన ఆత్మయోగం వల్ల ఏం జరుగుతుంది? పుత్ర మార్గంలో మూలానికి స్థూలానికి సంబంధం తండ్రికి కొడుక్కి గల సంబంధం వంటిది. ప్రియ మార్గంలో మూలానికి స్థూలానికి సంబంధం ప్రియునికి ప్రియురాలికి గల సంబంధం వంటిది. ఈ 3 రకాలను కూడా ఈ అధ్యాయం
పేర్కొంటుంది. ఎప్పుడైతే తన కాలకర్మలను సముద్దీప్తమైన విశ్వభావంతో లయమయంగా తెలుసుకుంటాడో అప్పుడే నేను ఉండదు, నా ఉండదు, ప్రకృతి ఉండదు, పురుషుడు ఉండడు, బ్రహ్మము ఉండదు, కాలము ఉండదు. దీన్ని సూచించడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు భక్తి యోగము చెప్పుకుందాం. అర్జునునికి కర్మ అంటే అర్థమైంది, జ్ఞాని అంటే అర్థమైంది, యోగి అంటే అర్థమైంది. మరియు మూడింటికున్న వేరైన భక్తుడెవరు? భక్తి కలవాడు భక్తుడు. భక్తి అంటే కర్మ చేసిన ఆ కర్మను భగవంతునికి అర్పిస్తూ చేస్తున్నారు. భక్తిని కర్మ వికారం అంటారు. ఈ మూలం అంతా అవ్యక్తం అక్షరం వల్లనే. అక్షరంతో ఉంది అనుకోవడమే నేను అనుకున్నప్పుడల్లా ఈ వ్యక్తిలో స్ఫురించే అవిశిష్టమైన వ్యక్తమే అని జ్ఞానమే భక్తి అయితే భక్తిని జ్ఞాన వికారం అంటారు. మనస్సు నామరూప క్రియాతీతుడైన తత్వం నందు అనుసంధానం చేయటం భక్తి అనుకున్నట్లయితే భక్తిని యోగ వికారం అనుకుంటారు. ఈ ప్రశ్న అర్జునునికే కాదు, ఎవరికైనా రావచ్చు. ఎందుకనగా విశ్వరూప సందర్శన యోగంలో భక్తి కలిగిన వాని పట్ల తండ్రి కొడుకుని చూసినట్లు, ఒక మిత్రుడు మరొక మిత్రుడిని చూసినట్లు, ప్రియుడు ప్రియురాలను చూసినట్లు అనడం వల్ల దృక్పథంలో వేరేతనం ప్రస్ఫుటమవుతుంది. అందువల్ల భక్తి మాత్రమే ఒక్కటిగా ఉండకపోతే భక్తుడు ఒకే రకంగా ఎలా ఉండగలడు? భక్తుడిగా ఉండాలి అంటే కొలమానం ఏమిటి అనే ప్రశ్నకి ఎవరికైనా తలెత్తుతుంది. అర్జునుడు అదే అడిగాడు. కాలకర్మలను వాటి అక్షరము అవ్యక్తము మరియు అధ్యాయంలో ఉన్న వివరణ అంతా భక్తుని గురించే ఉంది. భక్తుల లక్షణాలను వివరించాడు. కావున ఏ లక్షణాలు అయితే భక్తునిగా చెప్పబడ్డాయో దాన్నే భక్తి అనవచ్చు. దీన్ని పొందటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అభ్యాసము, రెండోది కర్మ సమర్పణ. దీని ప్రాముఖ్యతను వివరిస్తూ అభ్యాసం కన్నా జ్ఞానము, జ్ఞానం కన్నా ధ్యానము, ధ్యానం కన్నా కర్మఫల త్యాగము మరింత శ్రేయస్కరమైనవి. కర్మఫల త్యాగం ఒక్కటే శాంతినిస్తుంది అనడం జరుగుతుంది. సంకల్పంతో కూడి రూపాత్మకమైన అభ్యాసం కన్నా సంకల్పానికి అవకాశం ఇవ్వని అపురూపమైన జ్ఞానమే శ్రేయమని ఒక దశ. ఆ రూపమే అయిన జ్ఞానంలో రూపాన్ని వదలడం ద్వారా వదిలినప్పటికీ రూపస్మర్పణ ఉంటుంది కనుక రూపస్మర్పణ లేని ధ్యాన విశిష్టమైనది. ఇది 2వ దశ. ఇటువంటి ధ్యానాన్ని కూడా ఎవరైనా మనోబుద్ధి అహంకారాల సమన్వయాల వలనే జరగడం వల్ల కర్మ అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ కర్మఫల త్యాగంలో కర్మ దాని తత్వాలను ఉండనందున శాంతి వస్తుంది. ఇది 3వ దశ. శాంతి బ్రహ్మస్థితికి, బ్రహ్మస్పర్శకు, బ్రహ్మరూఢత్వకు, బ్రహ్మ నిర్వహణకి పునాది. అందువల్లనే దేని వల్ల శాంతి వస్తుందో అదే భక్తి అనే సూత్రం వస్తున్నది. శాంతి అనేది వాస్తవానికి ఉండదు. అది శమించిన అన్నీ లేని పని చేయని స్థితి. అనగా అకార వికార నికారాలు గుణ నిర్గుణాలు వాసనలు శాంతిలో ఉండవు. అందువల్లనే శాంతి పదాన్ని పొందినవాడు ఏమీ కావాలనుకోడు, కోరుకోడు, పొందడు, వదులుకోడు. ఇది గొప్ప, ఇది తక్కువ, ఇది గౌరవము, ఇది అగౌరవము, ఇది మనస్సు, ఇది బుద్ధి అని అనుకోడు. అఖండమైన సమష్టిని సృష్టిగా చూసి వికార ప్రభావానికి లోను కాడు. అతడికి సంకల్పము ఉండదు, కార్యము ఉండదు, దాని ఫలము, దాని త్యాగము ఉండదు. నశించేవి, వ్యక్తమయ్యేవి ఏవి ఉండనప్పుడు ఉండేది అక్షరం, అవ్యక్తం. అదే దాని విశ్వ విభూతి. ఇది గ్రహించిన వాడు సదా నేను అదో రకంగా అయి సమర్పణ కలిగిన వాడినే అని జీవిస్తాడు. అటువంటి వాడు
జననానికి పొంగడు, మరణానికి కొంగడు. ఈ రకంగా కాలకర్మల వికారాలను, దేహ విహారాలను అక్షర అవ్యక్త విభూతిగా చూసినప్పుడే వచ్చేది శాంతి. ఆ స్థితికి ఇంకొక పేరు భక్తి. అది కలిగిన వాడు భక్తుడు. ఇంకొక విధంగా చెప్పాలంటే శమము ద్వారా స్థూలమైన అభిభగ్నము కాలకర్మలను నశించి మూలాల్లో మహాకారణములైమోటమే భక్తి. అదే మాయావేశి అనే పదంలో చెప్పబడింది. అది కలవాడే భక్తుడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇంతటితో విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము పూర్తయినాయి. భగవద్గీతలో తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.